ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి అను. నీ దేహంతో జరిగించిన ప్రతి దానికి అది మంచిది కానీ చెడ్డది కానీ వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. నిలబడతావు జాగ్రత్త. నీ దేహముతో నువ్వేం జరిగిస్తున్నావో అవన్నింటికి అది మంచిది కానీ చెడ్డది కానీ వాటి ఫలాన్ని పొందుటకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం క్లోజ్ చేశారు. దేవుడే డోర్ క్లోజ్ చేశాడు. ఒక్కటే డోర్ పెట్టాడు దానికి. ఒక్కటే డోర్ ద్వారం ఒక్కటే. 4 ద్వారాలు లేవు. ఆ ద్వారం ఎవరు? యేసే ద్వారము. యేసు ద్వారానే రక్షణ, యేసు ద్వారానే పరలోకం, ఇంకెవరి ద్వారా లేదు. గుర్తుపెట్టుకోండి. యేసు ఒక్కడే నేను రక్షించేవాడు. యేసు ఒక్కడే నిజమైన ద్వారం. ఆయన ద్వారాన్ని లోపల ప్రవేశిస్తే నువ్వు రక్షించబడతావు, లేదంటే లేదు.